421 question. Mendeleev's periodic table, short form of periodic table, consists of. సో మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఏముంటే అంటే పీరియడ్స్ ఎన్ని గ్రూప్స్ ఎన్ని అంటే 7 పీరియడ్స్ 8 గ్రూప్స్. అప్పుడు ఉండేటివి ఎన్ని ఉన్నాయి మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్లో 7 పీరియడ్స్ అండ్ 8 గ్రూప్స్. ఈ 8 గ్రూప్స్ను ఏ అండ్ బి సబ్ గ్రూప్స్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. 8 మినహా 8వ గ్రూప్ మినహా మిగతా అన్ని గ్రూపులను 1 నుంచి 7 గ్రూపులకు 1 నుంచి 7 గ్రూప్స్ వరకు మళ్ళీ ఏ అండ్ బి సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో 7 పీరియడ్స్ అండ్ 8 గ్రూప్స్. 7 పీరియడ్స్ అండ్ 8 గ్రూప్స్. 422 క్వశ్చన్. The physical and chemical properties of elements. Physical and chemical properties of elements are periodic functions of their atomic weights. Periodic functions of atomic weight. Atomic weight యొక్క periodic functions అని చెప్పింది మెండలీవ్స్ పీరియాడిక్ లా. ఏ పీరియాడిక్ లా? మెండలీవ్స్ పీరియాడిక్ లా. మెండలీవ్స్ పీరియాడిక్ లా ఏంటిది? పరమాణువుల యొక్క భౌతిక రసాయన ధర్మాలు, పరమాణువుల యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి వాటి యొక్క అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది, నాట్ ఆన్ అటామిక్ నంబర్. అటామిక్ వెయిట్ మీద డిపెండ్ అవుతుందని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే మెండలీవ్. ఓకే, నెక్స్ట్ 423 క్వశ్చన్ చూడండి. సబ్ గ్రూప్స్ ఏ అండ్ బి విత్ సేమ్ గ్రూప్ ఆర్ ప్రజెంట్ ఇన్. సబ్ గ్రూప్స్ ఏ అండ్ బి పేర్ల మీద సబ్ గ్రూప్స్ ఏమైనా సెకండ్ గ్రూప్ ఉందనుకోండి, సెకండ్ ఏ ఉంటుంది, సెకండ్ బి ఉంటుంది. అట్లా పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు, పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసిన పీరియాడిక్ టేబుల్ ఏ పీరియాడిక్ టేబుల్లో ఉన్నవి? ఏ మరియు బిలు అనేటివి. సో మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నాయి. మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్లో ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ ఉండడం జరుగుతుంది. అయితే మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్లో కూడా ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ ఉంటాయి. మోస్ట్లీ దాంట్లో కూడా ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ ఉంటాయి. సో మనకు 8th గ్రూప్ మినహా మిగతా దాంట్లో అన్నిట్లలో ఏ అండ్ బి సబ్ గ్రూప్స్ ఉంటాయి, కానీ వాటిని పెద్దగా కన్సిడర్ చేయము. ఇట్లాంటి క్వశ్చన్ కనుక వస్తే వి విల్ గివ్ ఆన్సర్ ఫర్ మెండలీవ్. ఓకే, ఎకాబోరాన్. సో ఎకాబోరాన్ని దేన్ని ఎకాబోరాన్ అంటారు? స్కాండియం ఏమంటారు? ఎకాబోరాన్ అంటారు. స్కాండియం ఏమంటారు? ఎకాబోరాన్. ఎకాబోరాన్ అంటే ఏంటిది? స్కాండియం. ఎకాబోరాన్ అసలు ఎకా అంటే ఏంటిది? మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నప్పుడు సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్నేమో ఒకదాని కింద ఒకటి అరేంజ్ చేసినాడు, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్నేమో ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసినాడు. ఒకవేళ సిమిలర్ ప్రాపర్టీ ఉన్న ఎలిమెంట్ లేకపోతే దాని క్రింద ఎంటీ బాక్స్ని వదిలిపెట్టడం జరిగింది. ఈ ఎంటీ బాక్స్కి ఎకా అని పేరు పెట్టినాడు. ఎకా అంటే ఏంటిదంటే ఒక అని అర్థం. ఎకా అంటే ఏంటిదని అర్థము? ఒక అని అర్థము. ఆయన ఏమని చెప్పిండు? ఎంటీ బాక్స్ని వదిలిపెట్టి. ఎంత తెలివి కల్లోడు అంటే, మీరు ఈ ఎంటీ బాక్స్లో వచ్చే ఎలిమెంట్ ఏందో దాని పేరు తెలియదు, కానీ దాని ప్రాపర్టీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అంత తెలివి కల్లవాడు. సో ప్రాపర్టీస్ అన్నీ చెప్పి ఆ ఎలిమెంట్ ఇట్లా ఉంటుందని చెప్పడము జరిగింది. అట్లా ఎకా అని పేరు ఇవ్వడము జరిగింది. ఎలిమెంట్ ఏందో తెలియకుండా దాని ప్రాపర్టీస్ అన్నీ ఎక్స్పెక్ట్ చేసి చెప్పడము జరిగింది. ఇప్పుడైతే మన ముచ్చటేంది? ఎకాబోరాన్ అంటే స్కాండియం. ఎకాబోరాన్ అంటే ఏంటిది? స్కాండియం. నెక్స్ట్ వచ్చేసండి 425. ఎకా ఎలిమెంట్స్ ఆర్. ఏంటివి ఎకా అంటే? ఏ ఎలిమెంట్స్కి ఎకా అంటారు? నేమ్ గివెన్ బై మెండలీవ్ ఫర్ మిస్సింగ్ ఎలిమెంట్స్. మిస్సింగ్ ఎలిమెంట్స్ అంటే అప్పటి వరకు కనుగొనబడని ఎలిమెంట్స్ కానీ, ఆ ప్రాపర్టీస్ తెలియని ఎలిమెంట్స్ కానీ మిస్సింగ్ ఎలిమెంట్స్గా తీసుకోవడం జరిగింది. ఆ మిస్సింగ్ ఎలిమెంట్స్కి ఏమని పేరు పెట్టిండు? ఎకా అని పేరు పెట్టిండు. ఎకా అంటే ఏంది? ఒక అని అర్థం. దీని యొక్క ప్రాపర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏ ఉందనుకోండి, ఇక్కడ ఇంకో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్ తెలియకపోతే, అప్పటి వరకు కనుగొనబడకపోతే దానికి ఎంటీ బాక్స్ వదిలిపెట్టి దాని యొక్క ప్రాపర్టీస్ అన్నింటినీ చెప్పడం జరిగింది. అట్లా చెప్పిన సైంటిస్ట్ ఎవరు? మెండలీవ్ చెప్పినాడు. ఈ బాక్స్కి ఏమని పేరు పెట్టడం జరిగింది? ఎకా అని పేరు పెట్టినాడు. నెక్స్ట్ క్వశ్చన్